వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి భావాల సరఫరా గొలుసును ఒక ప్రారంభ స్థానం భారతదేశమే. శూన్య 2 అనంత ప్రదర్శన ప్రారంభోత్సవంలో విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి. బల పరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్కు మద్దతుగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది ఓటు. $30 లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు, బయటపడుతున్న చీకటి కోణాలు. నా కుమారుణ్ణి నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు, బండి సంజయ్ ఆవేదన. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటా, హెచ్చరించిన సీఎం రేవంత్. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్ రంగస్వామి. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కష్టకాలంలో జెండా మోసే కార్యకర్తలకే ప్రాధాన్యం. ముఖ్య నేతలతో సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. పచ్చముఠాల దోపిడీకి అడ్డాగా శ్రీవాణి ట్రస్ట్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మోదీ సూచనలపై కాంగ్రెస్ దుష్ప్రచారం. ఆగ్రహం వ్యక్తం చేసిన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. టీసీఎస్లో తీవ్ర లైంగిక వేధింపులు. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు. మహాకాళేశ్వరుడి సన్నిధిలో తమన్నా. భస్మహారతిలో పాల్గొన్న నటి భస్మహారతిని వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని వ్యాఖ్య. దిగుమతి సుంకం పెంపుతో కేంద్రం షాక్. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. గణిత శాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడం అనేది పరస్పర అనుసంధానానికి సంబంధించిన కథ. కానీ ప్రతి భావాల సరఫరా గొలుసుకు ఒక ప్రారంభ స్థానం ఉంటుంది. అది తరచుగా భారతదేశమే అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో శూన్య 2 అనంత ప్రదర్శన ప్రారంభోత్సవంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. Not merely looking at numbers on the wall. We are observing a civilization that originated in the intellectual soil of India. And this is an inheritance that is as much about the future as it is about the past. When we assemble at the United Nations, we often speak of a shared human heritage. Yet, if we look at the arc of modern history, the global narrative of scientific progress has, for far too long, been viewed through a narrow lens, limited in time and in geography. As geopolitical churn ushers in a political and economic rebalancing, it is inevitably
paving the way for a cultural rebalancing too. And that will be done by making space for diverse narratives, including a more comprehensive understanding of our past. Today, we present to you an exposition on Indian civilization's contribution to mathematics. But it could equally well apply to other societies and different domains. We need to appreciate that democratization of technology, indeed democratization of the world, requires a democratization of history. It is only by righting the distortions of the past. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన బల పరీక్షలో 144 మంది ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. మరో 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. ఈ సందర్భంగా ముజువాని ఓటుకు బదులుగా స్పీకర్ సభలో ఒక్కో సభ్యుడి మద్దతు గురించి అడిగి తెలుసుకుని వారి ఓటును నమోదు చేసుకున్నారు. ఇక డిఎంకే ఈ విశ్వాస పరీక్షను బహిష్కరించింది. పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య తగ్గి మ్యాజిక్ మార్కుతో కూడా ఆ మేరకు కోత పడింది. మరోవైపు అన్నా డిఎంకేకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవడంతో బల పరీక్షలో సీఎం విజయ్ సులువుగా నెగ్గారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రజలను నమ్ముకునే ఎన్నికల బరిలోకి దిగామని గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాలకు తమపై నమ్మకం ఉందని అన్నారు. తమను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక టీవీకేకు మద్దతిచ్చిన అన్నా డిఎంకే రెబెల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ నేత వేలుమణి మాట్లాడుతూ తాము ఎలాంటి మంత్రి పదవులను ఆశించట్లేదని అన్నారు. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, திரு சி ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என நான் மொழிந்துள்ள அரசினர் தீர்மானத்தின் மீது அனைத்து கட்சிகளை சார்ந்த மாண்புமிகு உறுப்பினர்கள் தங்களது கருத்துக்களை தெரிவித்து தீர்மானத்தை ஆதரித்தும் எதிர்த்தும் உரையாற்றியுள்ளனர். உரையாற்றிய உறுப்பினர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை முதற்கண் தெரிவித்துக் கொள்கிறேன். இந்திய தேசிய காங்கிரஸ் கட்சி சார்பாக உரையாற்றிய மாண்புமிகு திரு சே ராஜேஷ்குமார் அவர்கள் தீர்மானத்தை வரவேற்றதோடு மட்டுமல்லாமல் மதசார்பற்ற அரசுக்கான ஆதரவு என கூறினார்கள். நிச்சயமாக இந்த அரசு மதசார்பற்ற அரசாகத்தான் செயல்படும் என்கிற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். அடுத்து உரையாற்றிய இந்திய கம்யூனிஸ்ட் கட்சி மார்க்சிஸ்ட் கட்சி சார்பாக உரையாற்றிய திரு ஆர் செல்லசுவாமி அவர்கள் இந்த தீர்மானத்தை வரவேற்று முழுமையான ஆதரவு தெரிவித்துள்ளார்கள். விடுதலை சிறுத்தைகள் கட்சி சார்பாக உரையாற்றிய மாண்புமிகு உறுப்பினர் திரு வன்னி அரசு அவர்கள் உரையாற்றுகையில் நம்பிக்கை வாக்கெடுப்பில் வெற்றி பெற்று இந்த அரசு 5 ஆண்டுகள் தொடரும் என நம்பிக்கை தெரிவித்தமைக்கு என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ஆதரிப்பவர்களுக்கு மட்டுமான அரசல்ல, எதிர்ப்பவர்களுக்கான அரசும் இது என சுட்டிக்காட்டியமைக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். முந்தைய அரசுகளால் கொண்டு வரப்பட்ட ముఖ్య மக்கள் నలతిట్టంగల్ தொடரும் என்ற உறுதியை దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీకేజ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతుంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా సిబిఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్లో జంవారామ్గఢ్కు చెందిన మంఘీలాల్, దినేష్ బివాల్ అనే 2 సోదరులు ఈ లీకేజ్లో కీలక పాత్ర పోషించారు. వీరు పరీక్షకు వారం రోజుల ముందు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఒక డాక్టర్ నుంచి 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇక ఆ తరువాత సికార్లో నీట్ కోసం సిద్ధమవుతున్న తమ కుటుంబంలోని ఓ విద్యార్థికి ఆ పేపర్ను ఇచ్చారు. పేపర్ లీక్ కుంభకోణానికి రాజస్థాన్లోని సికార్ కేంద్రంగా మారినట్లు విచారణలో స్పష్టమైంది. సోదరుల నుంచి పేపర్ పొందిన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ మందవారియా
దాన్ని పలువురికి విక్రయించాడు. తన పద్ద పనిచేసే కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికార్ విద్యార్థికి 30,000కు పేపర్ను అమ్మేశాడు. ఏజెంట్ రాకేష్ కుమార్ సుమారు 700 మంది విద్యార్థులకు పేపర్ను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. కేసును సిబిఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు రాకేష్ కుమార్, మందవారియా, యాష్ యాదవ్తో పాటు నాసిక్లోని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. The primary prayers in the writ petition which is filed through FIMA focuses on replacement of NTA with an independent body which is responsible in conducting such a national level examination. We have highlighted the fact that this is a repeated instance which has been happening over years, where some kind of discrepancy come in this examination, where lakhs of doctors or lakhs of future aspirants are writing these exams and with a lot of aspirations. So we have made a prayer that there has to be some high power committee which should be appointed by the court, which should monitor this entire process of examination. And in the meantime, because the next exam will be scheduled very soon because this exam is cancelled. So in the meantime, for the next examination process, all of this should happen through the court process and also the appointed committee by the court, so that we don't see such repeated instances again. We have also prayed that the evaluation system and the examination evaluation system also should be monitored by some kind of centric key system or some kind of password protected system for the candidates, so that even in the evaluation there are many instances of tampering which the candidates question. So even those instances have been taken care of by the committee. We have highlighted that in last year there was a petition filed by Vanshika Yadav in the name of Vanshika Yadav versus Union of India and couple of other tagged petition. And Supreme Court in depth heard the issue and also appointed a committee and also raised concerns regarding NTA's conduct in such a systemic failure. So we have highlighted that repeatedly, why is this happening? So either they should replace the NTA or there should be a court committee who should strictly monitor their actions, so this should not be repeated again. Ma'am, seeing that now the CBI inquiry has also been initiated in this, is there any prayer regarding the CBI directions to CBI? Yes, we have made a prayer regarding the strict CBI inquiry in this, because in such an examination, our primary focus is how did the paper leak happen on a WhatsApp or a Telegram group, which is a very, very serious thing, because there are many candidates who had absolutely written this paper very, very well. So all their hard work is gone into waters. Now they have to again prepare for the exam, again write the exam, and also when they write the exam, what is the surety that this may not happen again? So there has to be some system which takes care of this entire event which is happening, recurring event which is happening every year. తన కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారిగా స్పందించారు. తన కుమారుడిని ఒక నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పు చేయలేదని నా కుమారుడు చెబుతున్నాడు. అతడిని నేను సమర్థించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తా, కోర్టు నిర్ణయాన్ని శిరసా వహిస్తాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. తన కుమారుడిపై జరుగుతున్న దాడిని చూసి కన్న పేగు తల్లడిల్లుతోందని, తన భార్య డిప్రెషన్లోకి వెళుతుందని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. రాజకీయ కారణాలతోనే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారని ఆరోపించారు. నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నారు. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరేనా కనుకున్నా, మీ ఇంట్లో పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేస్తున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా, ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే.
ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఒక్క అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి కొనుగోలు తీరును పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గోనె సంచులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని చెప్పారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దని అన్నారు. గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తుందని, అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఎన్ రంగస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి మాట్లాడుతూ 5వసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తనకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందని, తాము ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని, నిర్దిష్ట పనులను వేగవంతం చేయడం లేదా కొత్త పథకాలను ప్రవేశపెట్టడం వంటి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రతి చర్యను తన ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇతర మంత్రులు త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు అని అన్నారు. மிகுந்த மகிழ்ச்சி. புதுச்சேரி மாநில வளர்ச்சிக்காக மக்களுக்காகவும் தொடர்ந்து பணியாற்றுகின்ற ஒரு வாய்ப்பு. இந்த பணி முதலமைச்சராக இருந்து புதுச்சேரி மாநில வளர்ச்சிக்கு எப்பொழுதும் பணியாற்றிய மாதிரி இந்த முறையும் பணியாற்றுவோம். மேலும் மேலும் புதுச்சேரி மாநிலத்தை வளர்ச்சி செய்வதற்கு என்னென்ன பணிகளை எல்லாம் விரைந்து முடிக்க முடியுமோ அத்தனை பணிகளை விரைந்து முடிக்க எனது அரசு நடவடிக்கிறது. விரைவில் சொல்லுங்கள். உங்களுடைய மகளிருக்கு முதல் கையெழுத்து என்ன வந்தாங்க பூர்வ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని గతంలో ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూటు మార్చింది. ఇంతకు ముందులో ఆ సంఖ్య కోసమే కాకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసే వారికే సభ్యత్వాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ఆధారపడకుండా సభ్యత్వ నమోదు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిష్పక్షపాతంగా అంచనా వేయడానికి, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన ప్రక్రియను సభ్యత్వాల నమోదు నుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించేందుకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలే అసలైన బలమని, వారికే క్రియాశీల సభ్యత్వాలు ఇవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం. సంఖ్యను చూపించడం కోసమే ప్రభుత్వ సభ్యత్వాలు కాకుండా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిలబడే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవాణి పథకం హిందూ ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా నిలిస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీతో మసకబారుతుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధులను తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు దోచిపెడుతున్నారని, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో నిమిషంలోనే అయిపోతుంటే బ్రోకర్లు 15,000కు అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు తేల్చడం తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమేనని చెప్పారు. చెన్నైలో పట్టుబడిన పద్మావతి ట్రావెల్ ఏజెన్సీతో బీఆర్ నాయుడు ఏజెన్సీకి అనుబంధం ఉందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. పచ్చ ముఠాల జేబులు నింపడానికే అధికారంలోకి రాగానే ఆలయాల నిర్మాణాల పనులను చంద్రబాబు ఆపేశాడని, ఇప్పుడు టెండర్లు లేకుండా కాంట్రాక్టు పనులు తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టేస్తున్నాడని ఆరోపించారు. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తుంటే చంద్రబాబు దేవుణ్ణే నిలువున దోచేస్తున్నాడని మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ హైందవ యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4,111 దేవాలయాలను
నిర్మించటానికి శ్రీకారం చుట్టి వందల దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం. తెలంగాణ పర్యటనలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన సూచనలపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. దేశ ప్రయోజనాలు, ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడడం దురదృష్టకరమని అన్నారు. ప్రధాని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు గత చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలు బియ్యం, రొట్టెల వినియోగం తగ్గించుకోవాలని, వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని నాటి ప్రధాని నెహ్రూ పిలుపునివ్వగా ప్రతి సోమవారం భోజనం మానేయాలని లాల్ బహదూర్ శాస్త్రి సూచించారు. 1967లో బంగారం కొనొద్దని నాటి ప్రధాని ఇందిరా పిలుపునిచ్చారు. 1976లో బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టారు. సబ్సిడీలను తగ్గించాలని మన్మోహన్ సూచించారు. 2013లో అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం కూడా బంగారం కొనొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు అని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోదీ సూచనలు బలవంతపు ఆకాంక్షలు కావని, దేశ ప్రయోజనాల కోసం ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సినవని మాత్రమేనని తెలిపారు. ఈరోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేది అప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు కానీ, నెహ్రూ మాట్లాడినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినప్పుడు కానీ మన దేశంలో ఇంత పెద్ద క్రైసిస్ లేదు. కరోనా రాలేదు. ఇప్పుడు హర్మోజ్ నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ కూడా సరిగ్గా రాలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఈరోజు ఆయిల్ కంట్రీస్ మీద డిపెండ్ అయినటువంటి అన్ని ఆయిల్ వల్ల మొత్తం ఇంటర్నేషనల్ క్రైసిస్ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మే 11 నాడు $1.23 ఉంటే ఫిబ్రవరి 1కు 0.77 ఉంటే వాళ్ళు పెంచింది $1.23, $0.77 నుంచి $1.23 పెంచితే 59.74 పెంచారు. వాళ్ళు పెంచారు. ఎప్పుడు మే 11 నాడు పెంచారు. యుఎస్ డాలర్స్, కెనడా డాలర్స్లో 1.29 ఉండే పెట్రోల్ లీటరు, ఇప్పుడు అది 1.85 43% పెంచారు. ఈ అన్ని దేశాలు కూడా సౌత్ కొరియా 17%, చైనా 15%, ఇటలీ 23%, జర్మనీ 7%, ఆస్ట్రేలియా 5%, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్ ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేదు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈ కాంగ్రెస్ నాయకు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థ అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారి కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా 13/6/2013లో చిదంబరం గారు అన్నారు, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా. చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు? ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు చెందిన నాసిక్ కార్యాలయంలో తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, పని ప్రదేశంలో మహిళల భద్రతను ఉద్దేశించి పోస్ట్ చట్టాన్ని ఏమాత్రం అమలు చేయటం లేదని జాతీయ మహిళా కమిషన్ సంచలన నివేదికను వెలువరించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మే 8న 50 పేజీల నివేదికను సమర్పించింది. నాసిక్లోని TCL కాల్ సెంటర్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుమోటోగా విచారణ చేపట్టిన NCW నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడి నివేదికను రూపొందించింది. కార్యాలయంలో విషపూరిత పని వాతావరణం, వ్యవస్థీకృత బెదిరింపులు ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కొందరు నిందితులు మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారి మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఇస్లాం గొప్పదంటూ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది.
ప్రముఖ నటి తమన్నా ఈ తెల్లవారుజామున మధ్యప్రదేశ్లో ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మ ముహూర్తంలో జరిగే అత్యంత పవిత్రమైన భస్మహారతి సేవలో ఆమె పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి తన స్నేహితురాలు నిర్మాత ప్రజ్ఞా కపూర్తో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చరణలు, గంటల నాదాల మధ్య జరిగిన ఈ క్రతువులో తమన్నా అత్యంత భక్తి శ్రద్ధలతో లీనమై ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం అనంతరం తమన్నా మీడియాతో మాట్లాడుతూ దైవ పిలుపు ఉన్నప్పుడే ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలరు. ఈరోజు భస్మహారతిని వీక్షించే అవకాశం కలగడం నా అదృష్టం. అక్కడ కూర్చొని ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలను అనుభూతి చెందడం ఒక గొప్ప శక్తిని ఇచ్చింది అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె తన రాబోయే ప్రాజెక్టులు విజయవంతం కావాలని మొక్కుకున్నారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంతో నేడు బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో పసిడి, వెండి ధరలు ఏకంగా 8% వరకు ఎగబాకి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. MCXలో జూన్ 5 ఫ్యూచర్ గోల్డ్ ధర నేటి ట్రేడింగ్లో 7.20% అంటే 11,055 పెరిగి ఒక దశలో 10 గ్రాముల బంగారం ధర 1,64,497 వద్ద ఇంట్రాడే గరిష్టంగా చేరింది. ఉదయం 9:50 సమయానికే ఈ రికార్డు స్థాయిని తాకింది. అంతకుముందు 1,54,801 వద్ద ప్రారంభమైనప్పటికీ సుంకం పెంపు వార్తలతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం 6% పెరుగుదలతో 1,62,728 వద్ద ట్రేడ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి ఏకంగా 15% పెంచింది. ప్లాటినం దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కరెంటు ఖాతా లోటును నియంత్రించడం, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో అనవసర దిగుమతులను తగ్గించి అత్యవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ వ్యూహమని వారు వివరించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి భావాల సరఫరాకు ఒక ప్రారంభ స్థానం భారతదేశమే. శూన్య 2 అనంత ప్రదర్శన ప్రారంభోత్సవంలో విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి. బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్కు మద్దతుగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది ఓటు. $30 లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు, బయటపడుతున్న చీకటి కోణాలు. నా కుమారుణ్ణి నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు, బండి సంజయ్ ఆవేదన. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటా, హెచ్చరించిన సీఎం రేవంత్. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్ రంగస్వామి. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కష్టకాలంలో జెండా మోసే కార్యకర్తలకే ప్రాధాన్యం. ముఖ్య నేతలతో సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. పచ్చముఠాల దోపిడీకి అడ్డాగా శ్రీవాణి ట్రస్ట్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మోదీ సూచనలపై కాంగ్రెస్ దుష్ప్రచారం.
ఆగ్రహం వ్యక్తం చేసిన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. టీసీఎస్లో తీవ్ర లైంగిక వేధింపులు. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు. మహాకాళేశ్వరుడి సన్నిధిలో తమన్నా. భస్మహారతిలో పాల్గొన్న నటి భస్మహారతిని వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని వ్యాఖ్య. దిగుమతి సుంకం పెంపుతో కేంద్రం షాక్. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.